ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలంలో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఎలాంటి అనుమతి రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం నడుపుతున్నట్లు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశానుసారం మండలంలో పోలీసులు రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీలపై రైడ్ చేశారు. ఇద్దరు వ్యక్తుల దగ్గర ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల బ్లాంక్ చెక్కులు, అప్పు ఒప్పంద బాండ్ పేపర్లు సీజ్ చేశారు. వడ్డీ వ్యాపారం కోసం దాచిన 14,79,070 రూపాయలను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులపై 420 ఐపీసీ తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగజ్ నగర్లో అడిషనల్ ఎస్పీ ఆర్ ప్రభాకర్ రావు, డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో 5 టీములుగా ఏర్పడి అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై, ఆఫీసులపై సోదాలు నిర్వహించగా ప్రామిసరీ నోట్స్, నాన్ జ్యుడిషియల్ బాండ్స్, బ్లాంక్ చెక్స్, ఇనోవా వెహికల్స్ స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య తెలిపారు. ఓకే.